హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ చూస్తున్నారు కదా. ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఒకే ఒక్కడు ఇమానియల్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. వన్ మ్యాన్ షోగా దూసుకుపోతున్నాడు. ఏ విధంగానంటే బిగ్ బాస్ అంటే ఇమానియల్ అంటే బిగ్ బాస్. ఇమానియల్ లేని బిగ్ బాస్ను ఊహించుకోగలం. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ప్రేక్షకులు ఒక గంట సేపు టీవీ ముందు కూర్చుంటే నవ్వలేక పొట్ట చేత్తో పట్టుకొని నవ్వలేక చచ్చిపోయారు. ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ చేసింది ఇమానియల్ అంటే అది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి ఇప్పటివరకు అర్థం కాలే ఇమానియల్ గురించి. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇమానియల్ గురించి అర్థం చేసుకోలేకపోతున్నారే వీరు. ఎందుకు ఇమానియల్ అంత తక్కువ అంచనా వేస్తున్నారు వీరు? నాకు అర్థం కావట్లేదు తెలుగు ప్రేక్షకులకి. ఎంతసేపటికి తనుజ, కళ్యాణ్ వీళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ అంత ఎంటర్టైన్మెంట్ అంటే కమెడియన్ అంటే మీకు అంత చులకనా? ఇమానియల్ కంటే వాళ్ళు దేంట్లో తోపు వాళ్ళిద్దరు? ఒకటి చెప్పండి. ఇమానియల్ కంటే దేంట్లో వాళ్ళు ఎక్కువ గేమ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా? ఇమానియల్ కంటే ఎంటర్టైన్మెంట్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా? ఇమానియల్ కంటే ఒక హౌస్లో ఇమానియల్ లేకపోతే బిగ్ బాస్ హౌజే లేదు. అది ఈరోజు పరిస్థితి. ఒక అత్త గెటప్లో ఆయన చేసిన హంగామా నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంది బిగ్ బాస్ ఇమానియల్. అది తెలుగు ప్రేక్షకులకైనా ఇప్పటివరకైనా ఆలోచన రావాలి. తెలుగు ప్రేక్షకులకు ఆలోచించాల్సిన అవసరం ఇప్పటికైనా వచ్చింది. మంచి ఒక వ్యక్తిని మనం విన్నర్ కాలేక వదులుకుంటున్నాం. అంత మంచి వ్యక్తిని నవ్వంగానే సరిపోదండి కామెడీ. ఆయన అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. ఆయనకు ప్రోత్సాహంగా ఓట్లు రావాలి. ఆయన కర్మ ఏంటంటే, ఆయన దరిద్రం ఏంటంటే 10 weeks నామినేషన్లోకి రాలే. అదర్వైజ్ ఒక 1 week వచ్చిండు. తర్వాత 2 weeks మళ్ళీ నామినేషన్లో రాలే. అదే ఆయనకి దరిద్రం. ఎవరు కానీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఒక అత్త రూపంలో ఆయన నటించిన ఎంటర్టైన్మెంట్ అయితే ఏంది, ఒక జాతకం చెప్పే వ్యక్తిగా ఆయన నటించిన కామెడీ అయితే ఏంది, ఎవరిస్తారండి అంత మంచి ఎంటర్టైన్మెంట్ మీకు? ఇప్పటికైనా ఆలోచించాలి. ఓట్లు వేసేటప్పుడు మనం ఒక నిమిషమన్నా ఎవరికి ఓట్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, దానివల్ల మనకి ప్రయోజనం ఏంది, అతనికి ప్రయోజనం ఏంది అని ఆలోచించాలి. వన్ సైడ్గా ఓట్లు వేయడం, ఏదో ఒక 2 గేములు గెలవంగానే ఓట్లు వేయడం, వాళ్ళకి ఒక 2 ఏడుపులు ఏడవంగానే ఓట్లు వేయడం, అది పద్ధత? గేమ్ ఆడుతుండి ఇమానియల్, ఎంటర్టైన్మెంట్ చేసేది ఇమానియల్, అందరితో స్నేహంగా ఉండేది ఇమానియల్, డ్యాన్సులు వేసేది ఇమానియల్, ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉండు. ఏ షోలో లేడు, ఏ విషయంలో లేడు. ఆయన వ్యక్తిత్వంలో నెంబర్ 1. అందరికీ హౌస్లో ఎవరికి వెన్నుపోటు పడవలే. ఒక్కొక్క కొడుకు సంజన కొడుకుగా ప్రతి విషయంలో ఆమెకి సపోర్ట్గా నిలబడ్డాడు. హౌస్ మొత్తం కూడా సంజనకి ఆపోజిట్ నిలబడ్డా కూడా ఒక్క ఇమానియల్ నన్ను కొడుకు అన్న పదానికి ఇమానియల్కి సపోర్ట్గా, సంజనకి సపోర్ట్గా చివరి వరకు నిలబడ్డాడు. ఏ రోజు మోసం చేయలేదు ఇమానియల్ ఆర్ట్ అంటే అది క్యారెక్టర్ విషయంలో కాదు, నిలబడే విషయంలో కూడా ఇమానియల్ ఆ విధంగా నిలబడతాడు. కాబట్టే నాకు తెలిసి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు 100% ఇమానియల్కి ఒక్కడికే ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఆయన దరిదాపుల్లో కూడా ఇవ్వలేరు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే, ఎప్పటి నుంచి మొత్తుకునేది కూడా అదే. ఇమానియల్కి అవకాశం ఇవ్వండి ఒకసారి. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్లు మాత్రమే విన్నర్లు కావద్దా? ఓన్లీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మీకు నవ్విచ్చి వెళ్ళిపోవాలా? వాళ్ళు విన్నర్లు అయ్యే అవకాశాలు లేవా? అంటే 2 ఏడుపులు ఏడ్చి, దొంగ ఏడుపులు ఏడ్చి, 2 దొంగ ఏడుపులు ఏడ్చి, ఒక 2 గేములు గెలిచి ఇమానియల్ కంటే దేంట్లో ఇచ్చారంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చెప్పండి. ఒకటి చెప్పండి, మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఒక్కొక్కరికి
ఆర్మీలు, టీములు, ఫైరవిలు ఏవేవి లేవు ఇమానియల్కి. మరి ఇమానియల్కి సపోర్ట్ ఎవ్వలేరు, ఒకడే సపోర్టెడ్, ఆయన సపోర్ట్. కానీ ప్రేక్షకులకు అర్థం కావట్లే ఆ విషయం. ఎప్పుడు అర్థం చేసుకుంటున్నారనేది ప్రేక్షకులు తెలియాలి, ఈరోజు కన్నా తెలియాలి, ఇప్పటికైనా తెలియాలి. ఓట్లు గుద్దేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలి. మనం ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, దేనివల్ల వేస్తున్నాం, మనకి ఆయన వల్ల ఏం ఉపయోగం ఉంది. ఇమానియల్ లాంటి వాళ్ళని గెలిపిస్తే నెక్స్ట్ బిగ్ బాస్లోకి కమెడియన్స్ కూడా రావడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పటికి ఆయన గెలిపించలేకపోతే నెక్స్ట్ జబర్దస్త్ కమెడియన్స్ అయినా ఎవరైనా రావాలన్నా ఏమనుకుంటారు, అరే బాబు మనం నవ్వేయడానికి తప్ప గెలిపించడానికి ప్రేక్షకులు మనకి మద్దతు ఉండరు, మనం నవ్విపియాలి ఎంతసేపటికి ప్రేక్షకుల్ని, అంతే తప్ప వాళ్ళు మనకి ఓట్లు వేయరు అన్న ఉద్దేశంతో కమెడియన్స్ బిగ్ బాస్కి రావడం బంద్ చేసే పరిస్థితి ఏంది ఆలోచించండి. నేను పోయినసారిలా కాదు, ఈసారి ఇమానియల్ ప్రతి గేమ్లో తన టాలెంట్ చూపెట్టిండు, ఓన్గా గేమ్ ఆడిండు, సొంతంగా గేమ్ ఆడిండు, ఒకరిని మోసం చేసి ఎక్కడ గేమ్ ఆడలే. అది ఇమానియల్. ఆయన అద్భుతంగా ఐడియాలు వేయడం అయితేంది, వాళ్ళని ఓడించడం అయితేంది. 2 సార్లు బిగ్ బాస్ కెప్టెన్ అయిందండి. ఎవరైనా అండి ఇప్పుడు వరకు మీరు ఓట్లు వేస్తున్న తనుజ గారు 10వ వారంలో అయ్యారు. మన కళ్యాణ్ లాస్ట్ వీక్ వచ్చి కెప్టెన్ అయ్యిండు. ఎక్కడిది గేమ్ వీళ్ళది, ఏది గేమ్? ఇమానియల్ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు. మధ్యలో ప్రతి విషయంలో కూడా హౌస్లో సపోర్ట్ ఉండడం తనుజకి. తనుజ వచ్చి ఇమానియల్ని మాటలన్నది తప్ప ఇమానియల్ ఏ రోజు కూడా మాట దాటలే, నోరు జారలే. అర్థం చేసుకోండి ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇమానియల్ లాంటి వ్యక్తికి ఓట్లేయాలి, గెలిపించుకోవాలి. అట్లాంటి వ్యక్తికి బిగ్ బాస్ విన్నర్ కావాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటికీ అంత రేటింగ్తో నడుస్తుంది అంటే ఇమానియల్ వల్లనే. ఇమానియల్ కామెడీ అత్తలాగా ఎంటర్టైన్మెంట్ చేసిన కామెడీ ఆ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఒక్కలన్నా చేస్తారు? 55 సినిమాలు చేసిన సంజన గారు చేయలేస్తారా ఆ కామెడీ? అంటే కుళాయి ఉప్పే తనుజ గారు చేయలేస్తారా ఆ కామెడీ? అంటే తొడలు కొట్టుకునే డిమాండ్ పవన్ చేయలేస్తాడా? అంటే అరిసే కళ్యాణ్ చేయలేస్తాడా? ఎవరు చేస్తాడండి కామెడీ? అంత ఎంటర్టైన్మెంట్. మీకు జాతకాలు చెప్పేటప్పుడైతే అసలు అల్టిమేట్ బ్రహ్మానందాన్ని గుర్తుకు తీసుకొచ్చాడు, మరొక బ్రహ్మానందాన్ని గుర్తుకు తీసుకొచ్చిండు ఆయన. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు మనకి. అట్లాంటి వ్యక్తుల్ని మనం వదులుకుంటున్నాం, మన చేతులారా మనం వదులుకుంటున్నాం. దీనికి మనం బాధపడాలి, ఇమానియల్ కాదు బాధపడాల్సింది. ఇమానియల్కి ఈ షో కాకపోతే ఇంకో షో పోతాడు. కానీ ఇట్లాంటి వ్యక్తిని మనం ఓట్ లేకుండా వదులుకుంటున్నామే అని బిగ్ బాస్ ప్రేక్షకులు బాధపడాలి, మనం బాధపడాలి. అంతే తప్ప ఇమానియల్కి ఏమవుతుంది పాపం? 2 రోజులు బాధపడతాడు. అరే ఇంత ఎంటర్టైన్మెంట్ చేసినా, ఇంత మంచిగా గేమ్స్ ఆడినా, ఇంత మంచిగా చేసినా కూడా ఇంకేం కావాలి వీళ్ళకి? ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేమి ఇవ్వాలి వీళ్ళకి? ఇంతకంటే నా వల్ల కాదు కదా అని ఇమానియల్ బాధపడుతుంటాడు. అంతే తప్ప తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికైనా 1-10 సార్లు ఆలోచించండి. గురువారం, ఇవాళ శుక్రవారం, రేపు మీ ఓట్లని ఎవరికి గుద్దాలో ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.